మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ పల్నాడు ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓటర్ లిస్టులో తారుమారు చేసేందుకు, దొంగ ఓట్లు చేర్చేందుకు, తెలుగుదేశం ఓట్లు తీసివేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చాలా వరకు ఉన్నతాధికారులు స్పందించి, ఎన్నికల కమిషన్ స్పందించిన కొంతమేర దొంగ ఓట్లు చేర్చడం గాని, తెలుగుదేశం ఓట్లు తీసివేయటం గాని తగ్గాయనే భావిస్తున్నాను. ఇప్పుడు చివరి అస్త్రంగా, చివరి ఆయుధంగా తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని, అలాగే బైండ్ ఓవర్ కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, గతంలో కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టేవాడు. బైండ్ ఓవర్ కేసులు పెట్టేటప్పుడు తెలుగుదేశం వర్గీయుల్ని, కాంగ్రెస్ వర్గీయులు ఎవరైతే ఊర్లో మీకు అనుమానం ఉందో, ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారని వాళ్ల పేర్లు మీరు ఒక 10 ఇవ్వండి, అలాగే కాంగ్రెస్ వాళ్ళని తెలుగుదేశం పేర్లు మీరు ఒక 10 ఇవ్వండి అని చెప్పేసి అడిగేవాడు. ఇప్పుడు ఏకపక్షంగా బైండ్ ఓవర్ కేసులో తెలుగుదేశం వర్గం మీద అసంఖ్యాకంగా పెడతా ఉన్నారు. కొన్ని చోట్ల వైసీపీ వాళ్ల మీద పెట్టినప్పటికీ ఆ లిస్టులో తెలుగుదేశం వాళ్ళని కూడా యాడ్ చేస్తా ఉన్నారు. ఈ విషయం ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము. అవసరమైతే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము. మీరు ఒకవైపుగానే గ్రామాల్లో తెలుగుదేశం వర్గీయులనే బెదిరిస్తూ బైండ్ ఓవర్ కేసులు పెడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో అనేక తప్పుడు కేసులు పెట్టారు. వాటి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. గత చరిత్రలో వాళ్ళు ఎప్పుడూ కూడా మరి ముద్దాయిలు కాదు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2-3 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం తెలుగుదేశం వర్గీయుల మీద కేసులు పెడుతూ ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా కేసులో గ్రావిటీ కూడా లేదు. ఒక చిన్న సంఘటన, తోసుకున్న సంఘటనలో కూడా 307లు బుక్ చేశారు. వాటిని ఆసరాగా తీసుకుని ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ స్టేషన్లకు రమ్మని, స్టేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇల్ట్రీట్ చేస్తూ శారీరకంగా, మానసికంగా సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దాన్ని వదిలేసి పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో మీరు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మా కింద మీరు నిప్పు పెట్టిన తర్వాత మిమ్మల్ని క్షమించే గుణం నాకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుంటే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దాన్ని వదిలేసి పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో మీరు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మా కింద మీరు నిప్పు పెట్టిన తర్వాత మిమ్మల్ని క్షమించే గుణం నాకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుంటే భవిష్యత్తులో
తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.